అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే దాక్షాయిని. అమ్మ, అందరికీ కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం ఉంటుంది. కుదిరిన వాళ్ళు గుడికి వెళ్తా ఉంటారు. మీకు ఇష్టమా అమ్మ? చాలా ప్రాణం. ఓకే, నా ఫేవరెట్ గాడ్ కూడా. అయితే ట్యూస్డేస్ స్పెషల్ కదా ఆంజనేయ స్వామికి. ఇంత బిజీ స్కెడ్యూల్, సాఫ్ట్వేర్ అని, ఐటీ అని అందరు తిరుగుతూ ఉంటారు. కుదరదు పూజ చేసుకోవడం. కాకపోతే సులువుగా ఇంట్లో చక్కగా ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అనుకుంటే మంగళవారం రోజు ఏ విధంగా చేసుకోవచ్చు? తప్పకుండా. అసలు కుదరదు అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది మీకు? చాలా మంది కమెంట్స్ పెడతారమ్మా, మాకు కుదరట్లేదు చేసుకోవాలంటే, కానీ చేసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే అమ్మ, చాలా మంది వీడియోస్ లో పూజ ఎలా చేసుకోవాలి అని అడిగితే ఒక 1 hour ప్రొసీజర్ చెప్తారు, 1/2 an hour చెప్తారు. ఏమనిపిస్తుంది, అమ్మో ఇప్పుడు 1/2 an hour 1 hour లేట్ అయిపోతుందేమో, లేదా భయం వేస్తుంది కదా ఎక్కువ సేపు. అలా కాకుండా సులువుగా ఒక ప్రాసెస్ చెప్తే ఫస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే దానంతట అదే పెరుగుతా ఉంటది కదా. నాది కాదమ్మా, నిజంగా కమెంట్స్ లోనే అడిగారు. నువ్వు కూడా అలానే అనుకుంటావా? నేను మనసులో స్మరించుకుంటూ ఉంటాను నిత్యం. ఆంజనేయ స్వామి పూజ నేను బడా మంగళవారం చెప్పాను. ఇవాళ నేను కూడా లాస్ట్ చేస్తున్నాను. జ్యేష్ఠ మాసం వచ్చే మంగళవారాలు చేస్తే చాలా మంచిదని చెప్పాను. మంగళవారం ఇట్లా స్టార్ట్ చేశానో లేదో నేను అనుకున్న పని జరిగింది. చాలా మందికి జరిగింది. అయితే ఆంజనేయ స్వామిని పూజిస్తే ఏంటి, మనకి ఎందుకు మనకి అనుగ్రహం దొరుకుతుంది అని అంటే గనక, ఒక భగవంతుడికి బంటుగా ఉండి ఆయన నామమే నా ఆహారం అనుకొని, ఆయన నామమే నా సర్వమంతా రామనామమే ఆయనకి, ఇంకా వేరేది ఏమీ లేదు అని అనుకుని ఆయనని పూజించి ఆయనే దేవుడైపోయాడు. అర్థమైందా నీకు? అంటే భగవంతుణ్ణి బంటుగా పూజిస్తే ఆ పూజించిన వాళ్ళు కూడా భగవంతుడు స్వరూపమే అవుతుంది అనడానికి మనకి ఆంజనేయ స్వామి తార్కాణం. సో ఇంకోటి ఏంటంటే డెడికేషన్. అసలు నువ్వు లంఘించగలవు, నువ్వు వెళ్ళగలుగుతావు, నువ్వు ఎటువంటి పరిస్థితులను నువ్వే చేయగలుగుతావు అనగానే తనను, అరే నేను నాకంటే కూడా వీళ్ళందరూ నమ్ముతున్నారే నన్ను, ఎస్ ఆ నమ్మకమే నన్ను దాటిస్తుంది అని చెప్పి సముద్రాన్ని దాటి ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా సీతమ్మ వారి జాడ కనుగొని, కనబడట్లేదండి నాకు అని అంటావు. ఇంట్లో ఏదైనా నేను వస్తువు మీ అమ్మ అడిగింది అనుకో, నాకు అనిపించట్లేదు అంటావు. అక్కడ ఉంది అంటది మీ అమ్మ, లేదంటావు. ఇప్పుడు నేను వచ్చానంటే నీకు వర్క్ అయిపోద్ది అంటే ధైర్యంగా రమ్మంటావు. ఎస్ రా చూడు ఇప్పుడు చూపియమని అంటాం. అలాంటిది అమ్మవారు దొరకకపోతే స్వామి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. నాకు అమ్మవారు దొరకట్లేదు, నేను ఏం చేయను, నేను దొరకలేదు అని చెప్పి నా రాముడికి నేను చెప్పలేను, నాకు అమ్మవారు కనిపించలేదని చెప్పి నేను చెప్పలేను, నేను తిరిగి వెళ్ళలేను అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నంత సున్నిత మనస్కుడు. ఓనేమన్నా ఆయనకి చాలా రోజుల నుంచి ఏమన్నా పరిచయం రాముల వారు అంటే ఈ మధ్య కదా, అంతే కదా, అక్కడికి రావడం, సుగ్రీవుడిని గురించి ఆయన చెప్పడం, సుగ్రీవుడికి హెల్ప్ చేయడం, ఈ కాస్త పరిచయంలోనే ఎంత ప్రేమ పెంచుకున్నాడో చూడు అసలు. అవునా కదా? అలా ఆంజనేయ స్వామిని కనుక మనం పూజిస్తే మేనేజ్మెంట్ లెవెల్స్ అన్ని కూడా మనకి ఎలా మేనేజ్ చేయాలనేది తెలుస్తుంది, ఎవరిని ఎంతవరకు ఉంచాలనేది అర్థమవుతుంది. ఎంత పెట్టినా కూడా, ఇప్పుడు చాలా హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, ప్రలోభాలకి గురవ్వాల్సి వస్తుందేమో అన్నది కూడా మనకి భయాలు ఉండవు. ప్లానెట్స్ పరంగా, హారోస్కోప్ పరంగా చూస్తే గనక కుజుడు మాలిఫిక్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి కుజుడివి, అలాగే రాహువి తగ్గుతాయి, కేతువి తగ్గుతాయి, ఇంకా శనివి తగ్గుతాయి. వీటన్నిటికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకు తగ్గుతాయి అనే దానికి ప్రతి దానికి రీజన్ ఉంటుంది. అయితే ఆంజనేయ స్వామి పూజ మరి ఎలా చేయాలి అని అంటే, మంగళవారం నాడు ఆయన గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఒక ప్రదక్షిణాలు చేసి అక్కడ హనుమాన్ చాలీసా చదువుకొని శ్రీరామనామాలు కొంచెం జపించుకొని వస్తే చాలు, ఎలాంటి పనులైనా అయిపోతాయి. ఇదే పూజ. ఇంకా ఆయనకి సింధూరం సమర్పించడం, చెమేలి ఆయిల్ సమర్పించడం, ఒక వారం వెళ్ళినప్పుడు తమలపాకులు దండివ్వడం, ఒక వారం వెళ్ళినప్పుడు తమలపాకుల మీద జై శ్రీరామ అని చెప్పి ఇవ్వడం, ఇలాంటివి చేస్తే చాలా మంచిది అనమాట రాముల వారికి. అలాగే రాముల వారికి
ఆంజనేయ స్వామికి ఇష్టమైంది ఏంటి అంటే అక్షింతలు తీసి రామ పాదాల మీద ఇట్లా వేసి అమ్మవారికిను చక్కగా ఆ లక్ష్మణుడు కూడా ఉంటాడు, పక్కన సీత అమ్మవారు కూడా ఉంటుంది. వాళ్ళ పాదాల మీద ముందు రాముల వారి పాదాల మీద అక్షింతలు వేసి, తర్వాత సీత అమ్మవారి మీద, లక్ష్మణుడి పాదాల మీద, తర్వాత ఆంజనేయ స్వామి పాదాల మీద అక్షింతలు వేసి దండం పెట్టుకుంటే ఎటువంటి పనైనా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అక్షింతలు అనేవి ఎప్పుడు వేస్తాం మనము? పసుపు రాసిన అక్షింతలు పెళ్లిలో వేస్తాము, లేకపోతే ఏదైనా శుభకార్యాలు చేసుకున్నప్పుడు వేస్తాం. శుభము జరగాలంటే అక్షింతలు వేయడం, అవునా కాదా? ఆ శుభం కోసం నువ్వు పాదాలకి సమర్పిస్తున్నావు, ఆ శుభమే నీకు వస్తుంది అన్నమాట. తప్పకుండా అవుతుంది పని. ఇంట్లో ఫొటోస్ దగ్గరే మనం స్వామికి ఏమైనా మెత్తటివి నైవేద్యం పెట్టడం ఇష్టం, అరటి పళ్ళు, మామిడి పళ్ళు, రేగి పళ్ళు, ఇలాంటి మెత్తడివి ఇవ్వాలన్నమాట స్వామివారికి నైవేదన. చాలా మంచి జరుగుతుంది. గంధం సమర్పించినా కూడా చాలా మంచి జరుగుతుంది. పూజ చేసుకోవాలి అని అనుకుంటే గనక హనుమాన్ చాలీసా గనక 11 సార్లు చదువుకుంటే చాలా మంచిది, లేదా 3 సార్లు అన్నా చదువుకోవాలి. హనుమాన్ చాలీసాతో అవ్వని పని అంటూ ఉండదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ అయిపోతుంది. ఓకే ఓకే. ఒకవేళ చదవడం ఇబ్బంది అయినా వినొచ్చు కదా అమ్మ? ఎవరికైనా ఎందుకు రాని ఇబ్బంది? వాళ్ళకి. ఆయన రాసిందే అవధిలో అమ్మా, చదవడం నేర్చుకోవాలి. వింటే వస్తుంది కదా, విని అలా మెల్లిగా వినే ప్రాక్టీస్ కదా మాటలు నేర్చుకున్నాం, ఓకే అవునా కదా? వినాలి తప్పకుండా. అసలు ఆంజనేయ స్వామి చాలీసా రాసిందే సంస్కృత భాషలోను అవధి అని ఒక భాష ఉందన్నమాట. అవధి అని అంటే చాలా ఈజీగా అర్థం అయ్యేది, చాలా ఈజీగా వచ్చేది అని. అందుకే చిన్న పిల్లలు కూడా ఆంజనేయ స్వామి చాలీసా చదివి పాడగలుగుతారు. మా చిన్నప్పుడు ముందు మాకు నేర్పించింది శుక్లాంబరధరం, గురు బ్రహ్మ గురు విష్ణు, తర్వాత హనుమాన్ చాలీసానే. ఓకే ఓకే. హనుమాన్ చాలీసా అనేది పిల్లలందరూ చక్కగా చదువుకునే విధంగా, రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఆ బట్టలు మార్చేసుకోవాలి, వీలుంటే గనక నీళ్లు పోసేసుకొని చక్కగా మంచి బట్టలు కట్టుకొని దేవుడి రూమ్లోకి వెళ్ళిపోయి స్వామివారికి దండం పెట్టుకొని హనుమాన్ చాలీసా చదివి ఇంత హారతి ఇవ్వడం నేర్పించండి. ఏ పిల్లలు మీ మాట వినరు, ఏ పిల్లలకి మీకు మొబైల్ అడిక్ట్ అవుతారు, ఏ పిల్లలు అసలు మా మాట అంటే ఏం చెప్పినా కూడా విసుక్కుంటున్నారని చెప్పి ఎవరంటారో నేను చూస్తా. చదవని వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు విద్య రావాలన్నా ఆంజనేయ స్వామి, బుద్ధి రావాలన్నా ఆంజనేయ స్వామి, వీరత్వం రావాలన్నా ఆంజనేయ స్వామి. అలాంటి వీరత్వాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడండి. అలాంటి ఏమన్నా యాటిట్యూడ్ ఉండకుండా గ్రాటిట్యూడ్ ఉండాలన్న ఆంజనేయ స్వామి అంతే, అన్నిటికీ నేర్పించేస్తారు ఆయన. అంటే అల్లరంటే ఏంటో తెలిసిన వాడు, అవును అనా కదా? దాన్ని ఎట్లా మనం పాజిటివిటీలోకి పెట్టుకోవాలి అని చెప్పి కూడా తెలుసుకున్నవాడు. కాబట్టి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉండాలి అని అంటే ఆంజనేయ స్వామి జీవితంలో తప్పకుండా ఉండాలి. ఓకే ఓకే. అది చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తే ఇంకా బాగుంటుంది అసలు అంతా కూడా. చక్కగా 2 చేతులు ఎత్తి దండం పెట్టి హనుమాన్ చాలీసా చదివితే అవ్వని పని అంటూ నేనైతే ఇప్పటివరకు చూడలేదు. మొన్న మధ్య కూడా నాకు విపరీతమైన బాధ వచ్చేస్తే ఎక్కడున్న బడా మంగళవారాలు మాత్రం నేను ఆపలేదు. అంటే ఏంటి బడా మంగళవారం అంటే జ్యేష్ఠ మాసం వచ్చే మంగళవారాన్ని బడా మంగళవారం అంటారు. జ్యేష్ఠము అంటే పెద్ద అర్థం. నార్త్ లో చేస్తారు, జ్యేష్ఠ మాసం వచ్చే మంగళవారాలు వదలరు వాళ్ళు పూజ. అది నేను తెలుసుకుని ఈసారి నేను కూడా జనాలకు చెప్పి నేను కూడా చేసుకున్నా. ఓకే, చాలా మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి మనం మిగిలినాయా అమ్మా జ్యేష్ఠ మంగళవారాలు? ఇదే లాస్ట్. నెక్స్ట్ ఇయర్ చెప్తాను నేను యూట్యూబ్. ఓకే ఓకే, ఖచ్చితంగా చెప్పండి. అంటే నేను వినలేదు, ఎప్పుడు ఫస్ట్ టైం విన్నా. నేను ఫస్ట్ టైమే విన్నాను. నార్త్ లో చేస్తారు అమ్మా. నార్త్ లో భగవంతుణ్ణి ఇట్లా హద్దుకున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని మనకి డౌట్, ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో. వాళ్ళకి అట్లా ఏముండదు, వెళ్ళి నువ్వు ఈ పని చేయంటే చాలా చేసేసి వచ్చేస్తారు. తంత్రము అంటే ఏంటో తెలుసా? భగవంతుడికి ఆ నేచర్ నుంచి వచ్చినవన్నీ కూడా భగవంతుడికి సరైన సమయంలో, ఆ నేచర్ ఎప్పుడైతే డేస్ ఇస్తుండే, ఇప్పుడు బడా మంగళవారం జ్యేష్ఠ మాసం నేచర్ నుంచి వచ్చిందే కదా, అవునా కాదా? చంద్రుడికి సంబంధించిన చంద్రమానం ప్రకారమే కదా మనం మాసాలన్నీ చూసుకునేది. ప్రకృతి ఇచ్చిందే కదా. ఆ ప్రకృతి ఇచ్చిన టైంలో ప్రకృతికి సంబంధించినవి భగవంతుడికి సమర్పిస్తే మనకి పని అవుతుంది అనేదే తంత్రము. అంతకు మించి నువ్వు కూర్చొని సినిమాలో చూపించేసినట్టు ఇవేళ్ళు ఇట్లా అట్లా చేసేది కాదు. అది వామాచారం. అది వెళ్ళం మనం అసలు.
దాని జోలికే మనం వెళ్ళకూడదు. ఓకేనా? మ్మ్. మనం చేయాల్సింది ఏంటంటే నేచర్ ఇచ్చిన డేస్ ని ఉపయోగించుకుంటూ నేచర్ ఇచ్చినన్ని మనం భగవంతుడికి సమర్పిస్తే పువ్వు, నా దృష్టిలో ఒక పువ్వు కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు పాదాల దగ్గరికి నేను వెళ్తానా. చెట్టుకి మందార పువ్వు పూస్తే నాకు కోసి భగవంతుడి దగ్గర పెట్టండి నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే నెక్స్ట్ డేకి ఎట్లాగో అది వాడిపోతుంది. దాని జీవితం ఎందుకు వేస్ట్ చేయడం, చక్కగా తీసి దేవుడి దగ్గర పెట్టడం అనేది నాకు ఇష్టం. వెయిట్ చేస్తూ ఉంటుంది నేచర్ కూడా, ఎప్పుడు నేను భగవంతుడి దగ్గరికి వెళ్తానా. సో యూఆర్ డూయింగ్ ద వర్క్. వాటి పని చేస్తున్నాం, మన పని చేసుకుంటున్నాం. స్వామికి నేచర్ అనేది న్యాచురల్ గా వచ్చింది కాబట్టి ఆయనకి చాలా ఇష్టం, అంతే కదా, ఆయన న్యాచురల్ కదా, అవునా కాదా. సో యాక్సెప్ట్ చేస్తాడు, తొందరగా పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే అమ్మా, హ్యాపీగా వాళ్ళు ఇలా చేసుకుంటే అసలు చాలా చాలా బాగుంటుంది. అమ్మ, మంగళవారం రోజు చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా? మంగళవారం రోజు చేయకూడని పని అప్పు చేయడం. మంగళవారం ఏం చేస్తే మారు కోరుతుంది, మంగళవారం ఏం చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. దేవుడికి దండం పెట్టుకోవడం, గుడికి వెళ్ళడం, ఇట్లాంటివి ఏమైతే చేయగలుగుతామో అది. ఖర్చు పెట్టడం, అప్పు చేయడం, ఇట్లాంటివి చేయకూడదు. ఓకే ఓకే, డబ్బులు వెళ్ళిపోయే పనులు కాకుండా కుదిరితే సేవ్ చేసుకోవడం చేయొచ్చు తప్పకుండా. ఓకే, అప్పులు ఉంటే ఆ రోజు కట్టుకోవచ్చామా? అంటే అప్పులు తీరిపోతాయి? నేనైతే కడతాను, మళ్ళీ అప్పే తీరుస్తూ ఉంటామేమో, ఇంకా ఇలా అప్పు చేస్తూ తీరుస్తూ ఉంటాం అన్న కాన్సెప్ట్ కూడా ఇంకొకటి విన్నా నేను. అది ఆపేసేసి తీర్చామని పక్కకు పెట్టుకొని నెక్స్ట్ డే ఇవ్వండి. యాక్చువల్ గా మంగళవారం కుజుడు పరిపాలిస్తాడు కాబట్టి రుణము అనేది ఆయన రుణం అంటే ఇష్టం ఉండదు కుజుడికి, ఇమ్మీడియట్ గా క్లియర్ చేపిచ్చేస్తాడు మనకి సూటబుల్ గా ఉంటే. మనకి మ్యాలిఫిక్ ఉంటే మనతో అప్పులు చేస్తూ ఉంటాడు. సో రుణ విమోచన అంగారక స్తోత్రం కూడా ఉంది, అంటే ఆయన రుణ విమోచనానికి ఆయన పెట్టింది పేరు. కాబట్టి మంగళవారం నాడు డెప్ట్ క్లియర్ చేస్తే మంచిదే. ఓకే ఓకే, ఇంకా కుదిరితే చేస్తేనే మంచిది. మరి మీకు అంతలా అనిపిస్తే పక్కకు పెట్టుకుని నెక్స్ట్ డే ఇవ్వడం లాగా చేసుకోవచ్చు. డెఫినెట్లీ అమ్మ, చాలా చక్కగా వివరించారమ్మా. అందరు కూడా ఈ మంగళవారం హ్యాపీగా మీరు చెప్పిన విధంగా ఆంజనేయ స్వామిని పూజించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. జై హనుమాన్, జై శ్రీరామ్.